మనం రెండు తెలుగు రాష్ట్రాల కోసం మాట్లాడుకున్నాం గురుగారు. కానీ అవును. మన దేశంలో ప్రధానమంత్రి అయిన మోడీ గారి జాతకం చూసుకుంటే ఆయనది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం గురుగారు. అవునమ్మా. ఆయనకి ఎలా ఉండబోతుంది? చాలా చక్కని ప్రశ్న సాన్వి. ఎందుకంటే దేశాన్ని పరిపాలించే రాజు బాగా ఉంటే మనం మనమంతా బాగుంటాం, దేశం బాగుంటుంది, రాష్ట్రాలు బాగా ఉంటాయి. అవును. మరి వృశ్చిక రాశి ఫలితాలను చూసినప్పుడు అనురాధ నక్షత్రం చాలా వైభవంగా మనకు కనబడుతూ ఉంది. హుహుహుహు. ఎందుకంటే 3, 1, 1 12 మాసాలు వైభవంగా ఉంటుంది. అయితే వీరి జాతకాన్ని గమనించినప్పుడు వృశ్చిక రాశిలో మరి గురువు 7, 8, 9 స్థానాలు, శని 4 నుండి 5వ స్థానంకి వచ్చాడు. హుహు. అంటే అనారోగ్య సమస్యలు గత సంవత్సరం ఉన్నా కూడా ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుంది, పోయే ఓకే. అవకాశం ఉంటుంది. రాహు 5, 4 స్థానాల్లో ఉన్నాడు మోడీ గారికి. హుహుహు. తర్వాత కేతువు 10, 11 స్థానాల్లో ఉన్నాడు కాబట్టి మరి షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్, షట్ గ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ మోడీ అంటే భారతదేశం. అవును. సో ఒక 20% ఎఫెక్ట్ ఉంది ఉందంటారు. ఓకే. భారతదేశానికి, మోడీ గారికి కూడా. హుహుహు. ఎందుకంటే ఈ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ఒక నిర్ణయం తీసుకుంటే వెనుకకు తగ్గరు. అవును. తర్వాత అనురాధ నక్షత్ర జాతకులను చూసినప్పుడు ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి ఒక చక్కని ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఉంటుంది. అందుకే మనం మొన్న ప్రయాగ కుంభమేళ కూడా ఎంతమంది విమర్శించినా ముందుకు వెళ్ళి చాలా చక్కగా సక్సెస్ చేశారు యోగి గారు, తర్వాత అవునవును. వీరు. మరి ఈ సంవత్సరం చూసినప్పుడు వీరికి ఉద్యోగస్తుల పరంగా, వ్యాపారుల పరంగా, వ్యవసాయ పరంగా ఉన్నటువంటి సమస్యలు ఈ సంవత్సరం తీరిపోతున్నాయి. అంటే హుహుహు. వాళ్ళ యొక్క సమస్యలకు చక్కని పరిష్కారాలు చూపిస్తారు. తర్వాత దేశ ప్రజల కోసం వీరు ఎంతైతే ఖర్చు పెడుతున్నారో అన్ని రకాల భారతదేశం యొక్క అభివృద్ధి కూడా హుహుహుహు. జరుగుతూ ఉంటుంది. ఓకే. భారతదేశంలో ముఖ్యంగా మోడీ గారి పరిపాలనలో కొన్ని రాష్ట్రాలు వైభవంగా ముందుకు పోతూ ఉన్నాయి. హ్మ్. తర్వాత వీరి యొక్క జాతక ప్రకారం చూసినప్పుడు ఎంత ఖర్చు ఉంటే అంత ఆదాయం సోర్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. హుహుహుహు. తర్వాత వీరికి ముఖ్యంగా మానసిక ప్రశాంతత కొంత తక్కువ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఈయన ధ్యానం కూడా చేసుకోవడం చూస్తూ ఉంటాం మనం. అవునవునవును. తర్వాత ప్రయాణాలు అధికంగా చేస్తారు. హుహుహుహు. ఇక ఇంకోటి ఏమిటంటే ఈ అనురాధ నక్షత్ర జాతకులకు ముఖ్యంగా మన మోడీ గారికి ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇబ్బందులు లేవు. హుహు. ప్రజా సంబంధమైనటువంటి పరిపాలన, ఇంకా ఇప్పుడు రాబోతున్నటువంటి స్టేట్లలో కూడా వీరు తన పార్టీని గెలిపించుకోవడానికి ముందుకు వెళ్తారు. గ్రేట్ గురుగారు. అదే. చాలా చక్కగా చెప్పారు.